సేవకుడు కూడా లేడంట, వచ్చినా రానిరంట. ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేటటువంటి పట్టణం కనుక ఆ పట్టణంలోనికి దైవ సేవకుని కానీ ఎవరిని రానివ్వరు. హల్లెలూయా. ఆ పట్టణం మీద దేవునికి కోపం వచ్చేసింది. హల్లెలూయా. ఆ పట్టణం మీద ఎందుకు దేవునికి కోపం వచ్చిందంటే, ఆ పట్టణంలో వాళ్ళేదో విగ్రహారాధనలు చేస్తున్నారని, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా తాగుబోతులై తిరుగుతున్నారని, వ్యభిచారులై తిరుగుతున్నారని, దొంగలై తిరుగుతున్నారని, హంతకులై తిరుగుతున్నారని, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని దేవునికి ఆ పట్టణం మీద కోపం రాలా. హల్లెలూయా. అట్లా రాలా కోపం దేవునికి. ఆ పట్టణం కొరకు ఒక దైవ సేవకుడు, ప్రార్థన చేసే సేవకుడు లేడని, హల్లెలూయా, ఆ పట్టణ ప్రజలు ఆ యొక్క సచ్చిన స్థితిలో నుంచి బ్రతికించే ఒక సేవకుడు లేడని, ఒక పరిశుద్ధ మందిరం లేదని ఆ ప్రాంతం కొరకు దేవునికి కోపం వచ్చేసింది ఆ ప్రాంతం మీద.